ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా మారుతున్నాయి. ఒకవైపు అప్పులు పెరుగుతున్నాయి, రెండో వైపు ఆదాయ మార్గాలు చాలా నామమాత్రంగా తయారైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెండింగ్ బిల్లుల వ్యవహారం రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రికి మధ్య వైరాన్ని పెంచుతున్నట్టు కనిపిస్తోంది. పయ్యావుల కేశవ్ తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. పయ్యావుల కేశవ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలో సాగుతున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలకి ఏమాత్రం రుచించడం లేదు అనే కథనాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ నుంచి పలు పెండింగ్ బిల్లుల విడుదల కోసం ప్రయత్నాలు చేశారు. అప్పులు రాగానే ఎంతో కొంత మొత్తం పాత బకాయిలు చెల్లించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది కాంట్రాక్టర్లకి బిల్లులు జమ అయ్యాయి. అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పనులకు మాత్రమే క్లియర్ అవుతున్నట్టుగా కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో అనేక పనులు చేస్తే వాటి తాలూకా బిల్లుల పెండింగ్ ఎప్పటికీ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు ఆ బిల్లుల విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో బిల్లులు రిలీజ్ చేయాలని కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు, ఏకంగా కోర్టులో కేసులేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా అరకొరగా నామమాత్రపు చర్యలే మినహా పూర్తి స్థాయిలో బిల్లులు కాంట్రాక్టర్లకు చేరిన దాఖలాలు లేవు. అలాంటి తరుణంలో కొంతమంది కాంట్రాక్టర్లు మళ్ళీ చంద్రబాబు సర్కారు వస్తే ఖచ్చితంగా పాత బిల్లులు చేతికి అందుతాయని చాలా ఆశించారు. కానీ ఏడాదిన్నర గడుస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికీ ఆయా బిల్లులకు మోక్షం దక్కడం లేదు. దాంతో తమకు బిల్లులు దక్కడం లేదనేటువంటి ఆందోళన ఒకవైపు, తమ తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి ఇచ్చేస్తున్నారనేటువంటి అభిప్రాయం మరొక వైపు, పూర్వపు తెలుగుదేశం పార్టీ అనుకూల కాంట్రాక్టర్లో ఆవేశాన్ని రగులుస్తోంది. ఇది ఏకంగా టీడీపీ అధినేతకు ఫిర్యాదుల వరకు వెళ్ళింది. దాంతో రంగంలో దిగిన చంద్రబాబు గతంలో తన హయాంలో జరిగినటువంటి పనులకు కాకుండా 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి పనులకు బిల్లులు క్లియర్ చేస్తున్నటువంటి వైనం మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. మరి దీన్ని పయ్యావుల కేశవ్ ఎట్టా స్వీకరిస్తారు? అసలు ఎందుకని ఆర్థిక మంత్రిత్వ శాఖలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి పనులకు మాత్రమే బిల్లులు రిలీజ్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయం బలపడుతోంది అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. వాస్తవానికి పయ్యావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉంటున్నారని, ఇటీవల కాలంలో ఇద్దరూ కలిసి ఒకే విమానంలో బెంగళూరు వరకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో చాలా దగ్గరగా వ్యవహరించారని చాలా రకాల ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటికీ కొనసాగింపుగానే ఇప్పుడు పయ్యావుల కేశవ్ మంత్రిత్వ శాఖలో వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకి మేలు చేసే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం టీడీపీ అధిష్టానంలో మొదలైంది. అయినప్పటికీ పయ్యావుల కేశవ్ విషయంలో ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీంతో మరి ఇప్పుడు పయ్యావుల కేశవ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు అంటూ వస్తున్నటువంటి కథనాల నేపథ్యంలోనైనా పయ్యావుల తన తీరు మార్చుకుంటారా? పూర్వపు తెలుగుదేశం పార్టీ హయాంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులకే ప్రాధాన్యత ఇస్తారా, లేకుంటే ఇప్పటి వరకు తాను అనుసరిస్తున్నటువంటి పద్ధతినే కొనసాగిస్తారా? ఇదే చాలా కీలకమైనటువంటి అంశం, ఆర్థిక శాఖలో కీలకమైనటువంటి పరిణామంగా మారుతున్నటువంటి విషయం.